హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముందుగా ఒక బహుమతి లేదా అవార్డు అయినటువంటి ఏబెల్ బహుమతి గురించి డిస్కస్ చేద్దామండి. ఏబెల్ బహుమతి అనేది గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతిగా ప్రసిద్ధి పొందడం జరిగింది. నోబెల్ బహుమతి గణిత శాస్త్రంలో ఇవ్వరు కాబట్టి అలాంటి ప్రాముఖ్యాన్ని ఏబెల్ బహుమతి అనేది పొందడం జరిగింది. అందుకోసమే గణిత శాస్త్రంలో ఎవరైతే విశేషమైనటువంటి కృషి చేస్తారో అలాంటి వ్యక్తులకి ఈ యొక్క ఏబెల్ బహుమతి నోబెల్తో సమానంగా భావిస్తారు కాబట్టి గణిత శాస్త్రంలో నోబెల్గా ప్రసిద్ధి పొందడం జరిగింది ఏబెల్ బహుమతి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అలాంటి 2025 సంవత్సరంలో 2024 సంవత్సరానికి సంబంధించి ఏబెల్ బహుమతిని పొందినటువంటి గ్రహీత జపాన్ దేశానికి సంబంధించినటువంటి మసాకి కాషివారా అండి. చాలా ఇంపార్టెంట్. 2024 సంవత్సరానికి సంబంధించిన గ్రహీత ఎవరు అంటే మసాకి కాషివారా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క అవార్డును 2025 సంవత్సరంలో ప్రకటించడం జరిగింది. గ్రహీత వచ్చేసి 2024 సంవత్సరానికి సంబంధించి ఎంపిక చేశారు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క మసాకి కాషివారాకి ఎందుకోసం ఈ యొక్క ఏబెల్ బహుమతిని అందించడం జరిగింది అంటే ఇతడు బీజగణిత విశ్లేషణ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రాతినిధ్య సిద్ధాంతానికి చేసినటువంటి కృషికి గాను ఈ యొక్క ఏబెల్ బహుమతి అయితే రావడం జరిగింది అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఏబెల్ బహుమతికి పొందినటువంటి వ్యక్తికి నగదు బహుమతి ఎంత మొత్తం ఇస్తారు అంటే మాత్రం 7.5 మిలియన్ల క్రోనార్లు అండి. చాలా ఇంపార్టెంట్. 7.5 మిలియన్ల క్రోనార్లు లేదా $7,20,000 నగదు పారితోషికాన్ని లేదా నగదు బహుమతిని ఈ యొక్క అవార్డు కింద గ్రహీతకు అందించడం జరుగుతుంది. అయితే 2023 సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క అవార్డును పొందింది మిచెల్ తలాగ్రాన్. మరొక అంశం కొత్త పంబన్ వంతెన. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు త్వరలో కొత్త పంబన్ వంతెనను ప్రారంభించబోతున్నారు. అది ఎప్పుడు అంటే మాత్రం 2025 సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన ఈ యొక్క కొత్త పంబన్ వంతెనను భారత ప్రధాని ప్రారంభించబోతున్నారు. ఎక్కడ ప్రారంభించబోతున్నారు అంటే తమిళనాడులోని రామేశ్వర్లో ఉన్నటువంటి ఈ యొక్క వంతెననైతే ప్రారంభిస్తారండి. చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి అంశం అండి. 2025 ఏప్రిల్ 6వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వరంలో ఈ యొక్క కొత్త పంబన్ వంతెననైతే ప్రారంభించబోతున్నారు. ఈ యొక్క వంతెన యొక్క పొడవు ఎంత అంటే మాత్రం 2.5 కిలోమీటర్లు అండి. చాలా ఇంపార్టెంట్. 2.5 కిలోమీటర్ల పంబన్ వంతెన త్వరలో ప్రారంభించబోతున్నారు. అందుకోసం ఇది వార్తల్లో ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క వంతెన యొక్క ప్రాముఖ్యం ఏంటి అంటే మాత్రం ఇది భారతదేశ ప్రధాన భూభాగం మరియు రామేశ్వర ద్వీపం మధ్య కనెక్టివిటీని పెంచుతుందండి. ఓకేనా? ఏ రెండు భూభాగాలు అంటే ఒకటి భారతదేశానికి సంబంధించిన ప్రధాన భూభాగంతో పాటు రామేశ్వర ద్వీపం మధ్య ఇది కనెక్టివిటీని అయితే పెంచబోతుంది. అయితే ఈ యొక్క కొత్త పంబన్ వంతెనకు సంబంధించి ప్రత్యేకత ఏంటి అంటే మాత్రం ఆసియాలోనే మొట్టమొదటి నిలువు లిఫ్ట్ వంతెన అండి. ఆసియాలోనే మొట్టమొదటి నిలువు వంతెన అండి. అలాంటి ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది ఈ యొక్క కొత్త పంబన్ వంతెన. ఇది 1914లో నిర్మించినటువంటి పాత వంతెన స్థానంలో దీనిని నూతనంగా నిర్మించడం జరిగింది. గతంలో పాత వంతెనను 2022 డిసెంబర్లో తీవ్రమైనటువంటి తుప్పు కారణంగా మూసివేయడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. గతంలో ఎప్పుడో 1914లో నిర్మించిన పాత వంతెన ఉండేది. అయితే అది 2022 సంవత్సరం నాటికి పూర్తిగా ఎక్కువగా తుప్పు కారణం చేత ఆ యొక్క వంతెనను మూసివేయడం జరిగింది. దాని స్థానంలో ఇటీవల నూతనంగా కొత్త వంతెనను నిర్మించగా దానిని ఏప్రిల్ 6వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించబోతున్నారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క కొత్త వంతెనను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ద్వారా నిర్మించారండి. మొత్తంగా ఎంత మొత్తంలో ఈ యొక్క వంతెనను నిర్మించారు అంటే 535 కోట్లతోటి ఈ యొక్క వంతెననైతే నిర్మించారు. ఎవరు నిర్మించారని అడగవచ్చు. కాబట్టి రైలు వికాస్ నిగమ్ లిమిటెడ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి, భారతదేశంలోనే మొట్టమొదటి జాతీయ సహకార విశ్వవిద్యాలయానికి ఏర్పాటైతే కాబోతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశం
దేశంలో సహకార విద్యలో ఒక ముందడుగైతే వేయడం జరిగింది. ఆ యొక్క ముందడుగు ఏంటి అంటే త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయ బిల్ అండి. దీనిని 2025లో లోక్సభ ఆమోదించిందండి. భారతదేశంలోనే మొట్టమొదటి సహకార విశ్వవిద్యాలయం పేరేంటి అంటే త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం అండి. అయితే దీని ఏర్పాటుకు సంబంధించినటువంటి బిల్లుని 2025 సంవత్సరంలో లోక్సభ ఆమోదించడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క నూతన విశ్వవిద్యాలయానికి సంబంధించి అంటే సహకార విశ్వవిద్యాలయానికి సంబంధించిన బిల్లు అనేది ఆమోద పొందడంతో గుజరాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ అండి ఐఆర్ఎంఏలో దేశంలోనే మొట్టమొదటి జాతీయ సహకార విశ్వవిద్యాలయాన్ని స్థాపించబోతున్నారు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దేశంలోనే మొట్టమొదటి జాతీయ సహకార విశ్వవిద్యాలయాన్ని గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు. దాని పేరు వచ్చేసి త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయానికి ఆ పేరు పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే భారతదేశంలో సహకార ఉద్యమానికి మార్గదర్శకుడు, అదేవిధంగా అమూల్ వ్యవస్థాపకుడు అయినటువంటి త్రిభువన్ దాస్ కృషి భాయ్ పటేల్ అండి. అతని పేరు మరియు అతని గౌరవార్థం అతడు ఎంతో జాతీయ సహకార ఉద్యమాన్ని తీసుకొచ్చి సహకార రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంలో ఈయన చాలా వరకు కృషి చేశాడు. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తుల పేర్లనే ఈ యొక్క జాతీయ సహకార విశ్వవిద్యాలయానికి పెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావించి అతని పేరు మీదుగానే త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయం అని ఈ యొక్క విశ్వవిద్యాలయానికి అయితే నామకరణం చేయడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మరొక అంశం అండి, ఒక అవార్డు గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆ యొక్క అవార్డు వచ్చేసి స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ 2025 అండి. ప్రఖ్యాత జలశాస్త్రవేత్త అయినటువంటి గుంటార్ బ్లాస్ట్లకు 2025 సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైనటువంటి వాటర్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే 2025 సంవత్సరానికి సంబంధించి స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ గ్రహీత ఎవరు అంటే మాత్రం గుంటార్ బ్లాస్ట్లను గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఎందుకోసం ఇతనికి ఒక అవార్డు ఇవ్వడం జరిగిందంటే ఇతడు వరద ప్రమాద నిర్వహణ మరియు నీటి వనరుల ఇంజనీరింగ్ గాను ఆయన చేసిన కృషిని గుర్తింపుగా ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగిందండి. ఇతడు వరద ప్రమాదాలకు సంబంధించినటువంటి నిర్వహణతో పాటు నీటి వనరుల ఇంజనీరింగ్కు ఎంతో కృషి చేయడంతో అతడికి 2025 సంవత్సరంలో ఈ యొక్క స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క అవార్డుని ఇతడు ఆగస్టులో జరగబోయేటువంటి ప్రపంచ నీటి వారం సందర్భంగా స్వీడన్ రాజు అయినటువంటి కార్ల్ ఎక్స్వివై గుస్టాప్ నుంచి ఈ యొక్క అవార్డును అయితే అందుకోబోతున్నారు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు. 2025 సంవత్సరంలో స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అవార్డును పొందినటువంటి గ్రహీతను గుర్తించండి అని అడగవచ్చు. కాబట్టి గుంటార్ బ్లాస్ట్లకు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి, ఈరోజు చివరి అంశం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ వేతనాలను పెంపు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా ఇంపార్టెంట్ అండి. 2025 మార్చి 28వ తేదీన కేంద్ర గ్రామీణ శాఖ ఉపాధి హామీ వేతనాలను పెంపు చేస్తూ ఉత్తర్వులనైతే జారీ చేయడం జరిగింది. దీంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో రోజువారీ వేతనాన్ని పెంపు చేయడం జరిగిందండి. గతంతో పోలిస్తే ప్రస్తుతం 7 రూపాయలనైతే పెంపు చేయడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ యొక్క వేతనం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో 300 ఉండగా మరొక 7 రూపాయలను పెంపు చేస్తూ 307గా అంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క రాష్ట్రాలలో ఉపాధి హామీ వేతనం వచ్చేసి 307 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా దేశంలో అత్యధికంగా ఉపాధి హామీ వేతనం పొందుతున్న రాష్ట్రంగా హర్యానా నిలవడం జరిగిందండి. ఇక్కడ వేతనం వచ్చేసి 400 రూపాయలండి. రోజువారీ వేతనం 400 రూపాయలు. కాబట్టి డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చండి, అత్యధికంగా ఉపాధి హామీ వేతనం పొందుతున్న రాష్ట్రాన్ని గుర్తించండి అని అడగవచ్చు. కాబట్టి హర్యానా రాష్ట్రం అని గుర్తుంచుకోండి. మన తెలంగాణ ఏపీలో ఉపాధి హామీ వేతనం ప్రస్తుతం
రూపాయలండి. అదేవిధంగా మన పొరుగు రాష్ట్రాలైనటువంటి కర్ణాటకలో 370, కేరళలో 369, తమిళనాడు మరియు పుదుచ్చేరిలో 336 రూపాయల ఉపాధి హామీ వేతనం అయితే అందించడం జరుగుతుంది. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.